హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ఎలా క్లెయిమ్ చేయాలో ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలుసుకున్నాం. ఏదైనా ఎమర్జెన్సీ కేసులో హాస్పిటల్లో అడ్మిట్ అయితే పాలసీ హోల్డర్ లేకపోతే ఆ ఫ్యామిలీ మెంబర్స్ వితిన్ 48 అవర్స్లో ఇన్సూరెన్స్ కంపెనీకి ఇన్ఫామ్ చేయాలి. మెసేజ్ సింపుల్గా ఉండాలి. పాలసీ హోల్డర్ ఈ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు అని సింపుల్గా మెసేజ్ చేయండి. ఈ ఇంటిమేషన్ ఇవ్వకపోతే క్లెయిమ్ రిజెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ ఈమెయిల్ చేయడం కంపల్సరీ. నెట్వర్క్ హాస్పిటల్ అయితే క్యాష్లెస్ క్లెయిమ్ ప్రాసెస్ ఫాలో అవుతుంది. అంటే పేషెంట్కి హాస్పిటల్లో మనీ పే చేయాల్సిన అవసరం ఉండదు. వాళ్ళ ఫ్యామిలీ ఏం పాకెట్లో నుంచి మనీ తీయాల్సిన అవసరం ఉండదు. ఇన్సూరెన్స్ కంపెనీ ఆ హాస్పిటల్ రెండు డైరెక్ట్గా సెటిల్మెంట్ చేసుకుంటాయి. సో ఆ పేషెంట్కి అయ్యే ఖర్చులు ఆ ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుంది. నాన్ నెట్వర్క్ హాస్పిటల్ అయితే ఫస్ట్ టోటల్ ఎక్స్పెన్స్ పేషెంట్ సైడ్ నుంచి పే చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత హాస్పిటల్ బిల్స్ అండ్ డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసి వితిన్ 45 డేస్లో ఇన్సూరెన్స్ కంపెనీకి సబ్మిట్ చేయాలి. తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ రియంబర్స్మెంట్ ప్రాసెస్ చేస్తుంది అండ్ ఆ మనీని పాలసీ హోల్డర్ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేస్తుంది. ఇప్పుడు నాన్ ఎమర్జెన్సీ కేస్ అంటే ప్లాన్డ్ హాస్పిటలైజేషన్, సమ్ సర్జరీస్ ఉంటాయి కదా మనం ప్లాన్ చేసుకునేవి. అలాంటివి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సర్జరీ ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాం, హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నాం అన్నప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వకముందు 72 అవర్స్ బిఫోర్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఇన్ఫామ్ చేయండి. మెసేజ్ ఆర్ మెయిల్ చేయండి క్లియర్గా, ఈ రీజన్ కోసము ఈ ఇష్యూ వల్ల ఈ హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నాము అని. సో 72 అవర్స్ ముందు ఇంటిమేషన్ చేయకపోతే క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్లాన్డ్ కేసులో కూడా సేమ్ ప్రాసెస్. నెట్వర్క్ హాస్పిటల్ అయితే క్యాష్లెస్ క్లెయిమ్, నాన్ నెట్వర్క్ హాస్పిటల్ అయితే రియంబర్స్మెంట్. సో సింపుల్గా చెప్పాలంటే ఎమర్జెన్సీ కేసులో ఇన్ఫర్మేషన్ 48 అవర్స్ ముందు ఇన్ఫామ్ చేయండి. ప్లాన్డ్ కేసు అయితే 72 అవర్స్ బిఫోర్ అడ్మిషన్. సో నెట్వర్క్ హాస్పిటల్ అయితే క్యాష్లెస్, నాన్ నెట్వర్క్ హాస్పిటల్ అయితే రియంబర్స్మెంట్. ఈ రూల్స్ ఫాలో అయితే హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చాలా ఈజీగా ప్రాసెస్ అవుతుంది. ఈ టిప్స్ని ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.